హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇప్పుడు మీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఏంటి? సో, అసలు పాజిటివ్‌గా ఏం జరుగుతుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా అంటే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఒకటే. టైమ్ టు టైమ్ ఏంటంటే నేను చాలా రీడింగ్స్ చేస్తూ ఉంటాను. అలా చాలా రీడింగ్స్ చేసినప్పుడు కొన్ని పాజిటివ్‌గా వస్తుంటాయి. కొన్ని నెగెటివ్‌గా వస్తుంటాయి. ఆఫ్‌కోర్స్ చూసినవన్నీ కూడా మీకు రెజోనేట్ అవ్వాలని రూల్ లేదు. బట్ డెఫినెట్‌గా కొన్ని సార్లు ఏంటంటే రీడింగ్స్ కొన్ని నెగెటివ్‌గా రావడం వల్ల కొంతమంది ఏంటంటే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో, బేసిక్‌గా ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. మీకు కూడా లైఫ్ అంటే హోప్ క్రియేట్ అవ్వడం కానీ ఆర్ మీ సిట్యుయేషన్స్‌లో మీరు యాక్టివ్‌గా వర్క్ చేయడానికి ట్రై చేయడం కానీ, అంటే ఇలాంటివన్నీ జరుగుతాయనే నేనేంటంటే ఇలాంటి రీడింగ్ ఈరోజు చేస్తున్నానండి. సో, చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. ఒకవేళ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియకపోతే మీ నేమ్ ఉంటుంది కదా! ఐ మీన్ ఫుల్ నేమ్ ఉంటుంది కదా! సర్‌నేమ్‌తో కలిపండి. ఎన్ని లెటర్స్ అయితే వస్తాయో కౌంట్ చేసుకొని నంబర్ ప్రకారం కార్డ్ సెట్‌నైతే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీరు మీ లైఫ్‌లోని ఒక డార్క్ ఫేజ్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. అంటే ఎటు చూస్తున్నా సరే మీకేంటంటే లైఫ్ హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. అంటే ఈరోజు లైఫ్ ఎలా ఉంది, పోన్లే రేపైనా లైఫ్ బెటర్ అవుతుంది అని మీరు ఫీల్ అవ్వడం కోసమైనా సరే, అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో ఏది కూడా మంచిగా జరగట్లేదండి. ఈవెన్ అంటే ఏదైనా ఒకటి పాజిటివ్‌గా జరుగుతుంది అని మీరు అనుకున్నా, అది పాజిటివ్‌గా జరగట్లేదు. ఒకవేళ జరిగినా సరే ఎక్కువ సేపు అలా ఉండట్లేదనమాట. వెంటనే ఇంకేదో సిట్యుయేషన్ రావడం ఆర్ పాజిటివ్‌గా టర్న్ అయిన సిట్యుయేషనే నెగెటివ్‌గా టర్న్ అవ్వడం ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, బేసిక్‌గా మీరేంటంటే చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. లైఫ్‌లో ఇంకేం లేదు అనే ఒక ఫీలింగ్‌కైతే వచ్చేసారు. ముందెలా లేరు. మీ లైఫ్ మంచిగానే ఉండేది. పాస్ట్‌లో చూసినట్టయితే మేబీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి. కంప్లీట్‌గా లేవని చెప్పను. బట్ అట్‌లీస్ట్ అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇంత వీక్ చేయలేదండి. ఆర్ మీరేంటంటే మీ లైఫ్‌లో ఇంత డార్క్‌నెస్ చూసినట్టుగా చేయలేదు. బట్ రీసెంట్ టైమ్స్ ఏంటంటే చాలా డిస్టర్బింగ్‌గా ఉంటున్నాయి. ఎక్కడ ఏం చూసినా పాజిటివ్‌గా అనిపించట్లేదు. లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి ఒక మోటివేషన్ లేదు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఇలా ఏంటంటే స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. క్లియర్‌గా డార్క్‌నెస్ అనేది మీరు చూస్తున్నారు. అండ్ ఈ డార్క్‌నెస్ నుంచి ఎలా బయటపడాలో కూడా మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీ లైఫ్‌లో నిజంగానే మీరు ఇలా కానీ ఫీల్ అవుతున్నారు, ఇలా స్టక్ అయిపోయారు అనుకుంటే, ఈ డార్క్‌నెస్ అనేది క్లియర్ అవుతుందని చెప్పొచ్చండి. మీరేంటంటే తొందరలోనే లైట్‌ని చూడబోతున్నారు. మిమ్మల్ని ఏవైతే సిట్యుయేషన్స్ ట్రబుల్ చేస్తున్నాయో, ఎక్కడైతే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారో, అవన్నీ కూడా ఇంకా ఎండ్ అవుతాయండి. ఆల్రెడీ మీ లైఫ్‌లోనే ఏంటంటే మీరు క్లియర్‌గా సిట్యుయేషన్స్‌లోని ఇప్పటికే చేంజెస్ అయితే చూడాలి.
బట్ ఒకవేళ చేంజెస్ ఏం చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. ఇదంతా కూడా మీకోసమే ఇప్పటి వరకు జరిగింది. బట్ ఎక్కడి నుంచి మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా చేంజ్ అవుతుందని చెప్పొచ్చండి. మిమ్మల్ని ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో ఆర్ మీరు ఎక్కడైతే ప్రాబ్లమ్‌లా ఫీల్ అవుతున్నారో అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఇంకా ఎండ్ అయిపోతాయి. సో, మోస్ట్‌లీ మీరు అదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది నిజంగానే బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే లైఫ్‌లో చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతూ, ఒక డార్క్ ఫేజ్‌లో ఉన్న వాళ్ళకేంటంటే, ఇంకా దేని మీద కూడా పెద్దగా ధ్యాస ఉండదండి. అంటే వాళ్ళ జీవితం అనేది ఇంకా అలానే ఉంటుంది అనుకోని వాళ్ళేంటంటే ఫిక్స్ అయిపోతారు. బట్ అలాంటి వాళ్ళకి సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వడం, హోప్ క్రియేట్ అవ్వడం, మళ్ళీ లైఫ్‌లోనేంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా కొన్ని చేంజ్ అవ్వడం జరుగుతుంది అంటే, అది నిజంగానే బ్లెస్సింగ్ అనే చెప్పాలి. మీరైతే బ్లెస్డ్ పర్సనేనండి. ఇవన్నీ కూడా ఎండ్ అవుతున్నాయి. ఈ డార్క్‌నెస్ అనేది టెంపరరీ అని మీరు తెలుసుకుంటారిప్పుడు. సో, బేసిక్‌గా లైఫ్‌లోనేంటంటేనండి, ఒక సిట్యుయేషన్ అనేది వచ్చినప్పుడు, అది వాళ్ళని ట్రబుల్ చేస్తే స్టార్టింగ్‌లో వాళ్ళేం అంత ఫీల్ అవ్వరండి. దానివల్ల అంత ఎఫెక్ట్ అయిపోయి వీక్ అయిపోరు. బట్ స్లోగా అది కాంప్లికేట్ అవుతున్నప్పుడు ఎలాంటి వాళ్ళకైనా భయం వేస్తుంటది. అండ్ ఒక స్టేజ్‌కొచ్చేసిన తర్వాత ఇంకా హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌కి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి, సో, అది వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంటది. మేబీ ఇంకా అలానే ఉంటుందని కూడా వాళ్ళేంటంటే, ఆ సిట్యుయేషన్‌లోని లైట్ కోసం వెతకరు. సో, మీరు కూడా ఏంటంటే మోస్ట్‌లీ అలానే ఉన్నారు. చాలా కాలం నుంచి మీ లైఫ్‌లోనేంటంటేనండి మీరు హ్యాపీగా లేరండి. ఏం జరుగుతున్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ లేదండి. క్లియర్‌గా డార్క్‌నెస్‌ని మీరు ఫీల్ అవుతున్నారు. అంటే ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకెక్కడో అంటే అష్యూరెన్స్ ఇస్తున్నా ఆర్ మీరు కోరుకున్న విధంగా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ దొరుకుతున్నా స్టిల్ మీకేంటంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా మీ లైఫ్‌లో పర్సనల్‌గా మీరు అవన్నీ ఫేస్ చేస్తుంటారు కాబట్టి, ఆ బాధేంటో మీకే తెలుస్తుంది. సో, మీ సఫరింగ్స్ అన్నీ కూడా ఒక ఎండ్‌కైతే వస్తున్నాయి. అందులో అయితే నో డౌట్. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మీ లైఫ్ అయితే క్లియర్‌గా చేంజ్ అవుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్‌తో మీ లైఫ్‌లో ఉన్న డార్క్‌నెస్ అంతా కూడా క్లియర్ అయిపోవచ్చు. మోస్ట్‌లీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచే మీ లైఫ్ ఏంటంటే ఒక గుడ్ వేలో ఉండొచ్చు. వాటెవర్ అవి ఎలాంటి ఇష్యూస్ అయినా సరే స్టిల్ అవైతే ఎండ్ అవుతున్నాయండి. ఆ ఎండింగ్ అనేది మేబీ అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేలా ఉండకపోవచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే ఉండకపోవచ్చు. కానీ క్లియర్‌గా అవి ఎండ్ అయిన తర్వాత మాత్రం మీ లైఫ్‌లో మీరు లైట్‌ని చూస్తారండి. మళ్ళీ కూడా మీ లైఫ్ మీకు హోప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ సోలార్ ఎక్లిప్స్ వచ్చిందో మీకు తెలియనిదేం కాదు. ఎక్లిప్స్ అనేది టెంపరరీగానే ఉంటది. సో, అది పర్మనెంట్ అయితే కాదు. అలానే మీ లైఫ్‌లో ఇప్పుడు ఈ డార్క్‌నెస్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది టెంపరరీ అండి. ఇదైతే ఎండ్ అవుతుంది. మీ లైఫ్ ఏంటంటే మళ్ళీ కూడా న్యూ వేలో బిగిన్ అవుతుంది. ఈ ఎండింగ్స్ అనేవి అంటే మేబీ మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండవు. బట్ డెఫినిట్‌గా ఇవి ఎండ్ అయిపోవడం వల్ల మాత్రం మీరు ఫ్రీ అవుతారని చెప్పొచ్చండి. ఇది నిజంగా మీ లైఫ్‌లో ఒక బ్లెస్సింగ్ అని మీరు కన్సిడర్ చేయండి. గుడ్ థింగ్స్ అనేవి వచ్చే రోజుల్లో జరుగుతాయి. ఎందుకంటే వన్స్ ఈ మెస్ అంతా కానీ క్లియర్ అయిపోతే మీరు ఫైనల్‌గా ఆ లైట్‌ని చూడగలుగుతున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. మీరేం డిజర్వ్ చేస్తారు, అసలు మీ లైఫ్‌లో మీరింకా ఏం అచీవ్ చేయడానికి ఉంది అనేది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదైతే చాలా పాజిటివ్ రీడింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఇలాంటి ఒక ఫేజ్‌లో ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయ్యి, వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్ అవ్వడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదండి. బట్ మీకైతే ఆ ఛాన్స్ ఉంది. యూనివర్స్ ఖచ్చితంగా ఆల్రెడీ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో చేంజ్ చేస్తూ ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటే చాలా ప్రయత్నాలు చేశారండి. లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్సెస్ అయితే తీసుకున్నారు. బట్ ఏ ఛాన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. మేబీ మీ లైఫ్‌లో మీరు ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా ఏదో సమ్ ఫోర్స్ అనేది మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టే మీకనిపించింది. దానికి రీజన్ ఏంటంటే చేసేవన్నీ వర్కౌట్ అవ్వకపోయినా ఏదో ఒకటైనా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకోని మీరేంటంటే చేయాల్సిందంతా చేశారు. బట్ ఎక్కడా కూడా మీకు వచ్చిన ఆపర్చునిటీస్ కానీ ఆర్ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ
మీ లైఫ్‌లో అంటే మీరు బెనిఫిట్ అయ్యేలా చేయలేదు. దీనికి తోడు మీరేంటంటే ఎప్పుడూ స్ట్రెస్ తీసుకోవడం, ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేస్తూ అంటే మీకు మీరే డిప్రెస్ అయిపోయి అంటే లైఫ్ అంటేనే ఇంకా ఇంత హోప్‌లెస్ అండి. సో, మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల లైఫ్ అయితే బావుండొచ్చు. మీ లైఫ్ అంటే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మీరేంటంటే ఎందుకు ఇలాంటి ఒక సఫరింగ్ తీసుకుంటున్నారు? ఇది మీరు డిజర్వ్ చేయరు కదా! సో, అంటే మీకంటే చెడ్డ పనులు చేసిన వాళ్ళు కూడా లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు. బట్ మీకెందుకు ఇలా జరుగుతుంది అనుకోని చాలా సార్లు మీరు ఆలోచించుకొని ఉండాలి. ఏది ఏమైనా సరే లైఫ్‌లోనేంటంటే స్టక్ అయిపోయారండి. పాస్ట్‌లోని అంటే మీరు ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ మళ్ళీ కూడా మీరేంటంటే సఫర్ అవుతూనే వచ్చారు. సో, అక్కడి నుంచి ఏంటంటే ఇంకా మీరు విడిచిపెట్టేసారండి. ఏం జరిగితే అది జరిగిందని. అంటే ఇంకా ఆ డార్క్‌నెస్‌ని మీరు స్లోగా అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశారు. లైఫ్‌లో హోప్ అనేది మీకు లేదండి. బట్ ఎక్కడో కానీ మీరేంటంటే బిలీవ్ చేస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపైనా మేబీ లైఫ్ చేంజ్ అవ్వచ్చు అని. కానీ మీకేంటంటే పెద్ద హోప్స్ కానీ లైఫ్ చేంజ్ చేయడం కోసం మీరు ఏవో ప్రయత్నాలు కానీ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇంక చేసినా వేస్ట్. మీరేం చేస్తున్నా సరే అది మీకు వర్కౌట్ అవ్వట్లేదు. మీరు ఒకటి చేస్తుంటే అక్కడ ఇంకొకటి జరుగుతుంది. మీరేదైనా ఒకటి అనుకున్నా సరే, అది ఎందుకో కానీ మీకు పాజిటివ్ వైబ్స్ రావట్లేదండి. సో, అందుకే మీరేంటంటే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా పట్టించుకోవడం మానేశారు. కంప్లీట్‌గా ఏంటంటే సైలెంట్ అయిపోయారండి. లైఫ్ ఏంటంటే చాలా హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏంటంటే ఎక్కడైనా మీకు ఛాన్స్ ఉంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ అది కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అది కూడా ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనేది మీకైతే అర్థం అవ్వట్లేదు. మీ ఎండ్ నుంచి మీరేంటంటే ఆ టైంకి ఏ విధంగా కొన్ని చేయాలో ఆ విధంగా చేస్తున్నారు. బట్ చేసినప్పుడు ఏంటంటే మీకెలా అనిపిస్తుందంటే నా ఎండ్ నుంచి నేను ఇదంతా చేస్తున్నాను కానీ అది ఎదుటి వ్యక్తులకి ఎలా అర్థమవుతుందో, సిట్యుయేషన్స్ దానివల్ల ఎలా చేంజ్ అయిపోతాయో అనే ఫీలింగ్ మీలో ఉంది. సో, మీరేంటంటే మేబీ అందుకేనేమో కొన్ని సార్లు చేయాల్సింది చేస్తున్నప్పటికి కూడా సాటిస్ఫాక్షన్‌తో ఉండట్లేదు. సో, మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తున్నాయి. నేను చెప్పినట్టుగా ఇయర్ ఎండింగ్‌తో మోస్ట్‌లీ మీ లైఫ్‌లో ఉన్న సఫరింగ్స్ అయితే ఎండ్ అవ్వచ్చు. అట్‌లీస్ట్ మీరు అంటే ఎక్కడైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో, ఏదైతే మీ లైఫ్‌ని కంప్లీట్‌గా మెస్సప్ చేసేసిందో అలాంటి సిట్యుయేషన్ నుంచైనా సరే మీరు బయట పడతారని చెప్పొచ్చు. మోస్ట్‌లీ అది ఎండ్ అవ్వచ్చు. సో, అక్కడి నుంచి మీరేంటంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ చూడడం కానీ, మీ లైఫ్ మీరనుకున్న దానికంటే కూడా ఎక్సైటింగ్‌గా చేంజ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో చేంజెస్ అయితే గుడ్ వేలో జరుగుతాయి. ఇది నిజంగానే బ్లెస్సింగే. కాకపోతే ఇనీషియల్‌గా కొంత ట్రబుల్ కూడా ఉంటుందండి. అంటే మీరు సపోజ్ ఒక సిట్యుయేషన్ నుంచి బయట పడ్డారనుకోండి. మీ లైఫ్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు కంఫర్టబుల్‌గా ఉన్నారు అని ఫీల్ అవుతారు. ఫీల్ అవుతూ మళ్ళీ స్లోగా ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒకేసారి కంప్లీట్‌గా గుడ్ చేంజెస్ వచ్చాయి. సో, దానివల్ల మీరేంటంటే మళ్ళీ కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ, ఏంటి ఇలా ఉంది? మళ్ళీ ఎందుకు ఇలా జరుగుతుంది అని మీకు అనిపించొచ్చు. బట్ దానికి మీరేంటంటే క్లైమాక్స్ లాగా అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుందండి అదెందుకు జరుగుతుంది అని. అంటే ఏ సిట్యుయేషన్ అయినా సరే ఇప్పుడు మీ లైఫ్‌లో మారడానికి వస్తుంది కాబట్టి, మీరు కంప్లీట్‌గా చూసే వరకు ఏది డిసైడ్ అవ్వడానికి లేదు. ఇదే జరుగుతది ఆర్ ఇలానే ఉంటదని. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. బట్ జరిగేదేంటంటే మీ మంచికే జరుగుతది. అండ్ అలా జరిగితేనే మీరు ఆ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తారు. వచ్చిన తర్వాత కూడా కొన్ని ఉంటాయండి. వెంటనే లైఫ్ అయితే చేంజ్ అయిపోదు. బట్ దానికి చూసి మీరు ఈ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ బేస్ చేసుకొని డిసైడ్ అయిపోకూడదు. సో, అలా ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తారో మీ లైఫ్‌లో మీరు ఎక్కడున్నారు? మీ లైఫ్‌లో అసలు రియల్ బ్లెస్సింగ్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. రియల్ బ్లెస్సింగ్స్ అయితే నేను చెప్పాను కదండీ! మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే సఫర్ అవుతున్నారో, మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే మీ ప్రయత్నాలు మీరు చేశారు, మీ వైపు నుంచి మీరేంటంటే అంతా కూడా బెటర్ చేయాలని ట్రై చేసినా స్టిల్ అవి వర్కౌట్ అవ్వలేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఇంకా మీకు రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పొచ్చు. మొత్తానికి అలాంటి సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావడం కానీ అది అట్‌లీస్ట్ అంటే మీరు డిజర్వ్ చేసేలాగా చేంజ్ అవ్వడం కానీ, ఇలా ఏదో జరుగుతుందండి. సో, మీరేంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మీకు ఎక్సైటింగ్‌గా కూడా అనిపిస్తది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అది జరిగే వరకు కూడా కొంత మీకు అన్‌ఈజీగా, అన్‌కంఫర్టబుల్‌గా కూడా అనిపిస్తూ ఉంటది. సో, మీరేంటంటే అది కంట్రోల్ చేయాలని ఈ టైంలో ట్రై చేయడం కానీ, ఆర్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోకుండా అంటే మీ ఎండ్ నుంచి మీరు అంటే నేనిదే చెయ్యాలి, నాకిలానే కావాలి అని డెస్పరేట్ అయిపోవడం కానీ అలా చెయ్యొద్దు. ఎందుకంటే దానివల్ల కొంత ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే ఇప్పటి వరకు అయితే నాకిలానే కావాలి, ఇలానే జరగాలి అని ఎప్పుడు డెస్పరేట్ అవ్వలేదు. మీ ఎండ్ నుంచి మీరేంటంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరు ఏంటంటే అలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఆర్ మీరు సఫర్ అవ్వకూడదని ఏదైనా చేసుకుంటూ వచ్చారు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి జస్ట్‌లో మీరేంటంటే చేంజ్ అయిపోవద్దండి.
మీరేంటంటే సిచ్యువేషన్స్‌ని కంట్రోల్ చేయాలి. సిచ్యువేషన్స్‌ని కరెక్ట్‌గా రీడ్ చేయకుండా, వ్యక్తుల్ని కరెక్ట్‌గా రీడ్ చేయకుండా మాత్రం ఏది చేయొద్దు. ఎందుకంటే ఈ టైంలో మీరు అలా ఏం చేసినా సరే మళ్ళీ ఇది కొంత లేట్ అవ్వచ్చు. బట్ నేను చెప్తున్నాను కదండీ! మీ లైఫ్‌లో ఆ డార్క్‌నెస్ ఏదైతే ఉందో ఇంకా అది మొత్తానికే ఫేడ్ ఔట్ అయిపోతుంది. లైట్‌నయితే మీరు చూస్తారు. సో, ఇదేంటంటే చాలా పాజిటివ్ సైన్. మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా అది ఎంత పెద్దదైనా సరే అదొక కన్‌క్లూజన్‌కయితే రాబోతుంది. ఇది క్లియర్‌గా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి మీకు. సో, మీరింక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ సరికి ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరేంటంటే డెఫినిట్‌గా కొంత రిలీఫ్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీ లైఫ్‌లోనేంటంటే మీరు బెటర్‌గా మూవ్ అవ్వడం కానీ, ఇలా ఏదైనా జరగొచ్చు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి ఫైనల్‌గా మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. హ్మ్. సో, మీరేంటంటేనండి ఇప్పుడు వర్రీ అవుతూ ఇదేమవుతుందో, లైఫ్ ఎలా మారిపోతుందో, ఇంకా ఏం జరుగుతుందో అని ఇలా ఆలోచించి మీరేంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీరేంటంటే అలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అయితే ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా భయం ఉంటుందండి. ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది. బట్ అది ఏం జరుగుతుంది నెగెటివ్‌గానే జరుగుతుంది అని మీరు ఆలోచించుకొని అలా వర్రీ అవుతుంటే ఏమొస్తుంది? ఏం రాదు. టైం వేస్ట్ అవుతుంది అంతే. ఆ తర్వాత మీరు రిగ్రెట్ అవుతారు. అనవసరంగా దీనికోసం ఎంత ఆలోచించాం. ఇలా చేంజ్ అవుతుంది ఇలా ఉంటుందంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు. వేస్ట్ అయిపోయింది టైము. అదేదో ఆ టైంలో ఇంకేదో చేసుకొనుంటే ఈ బాధే ఉండేది కాదు అని మీరే రిగ్రెట్ అవుతారండి. వన్స్ టైం అనేది స్పెండ్ చేసేసిన తర్వాత ఆ టైం మాత్రం తిరిగి రాదు. మీకు తెలియనిదేం కాదు. సో, ఈ సిట్యుయేషన్ గురించైతే ఇక్కడి నుంచి ఆలోచించడం మానేయండి. ఏదో చేసేయాలి, ఏదో జరిగిపోవాలి అని మీరు డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో, పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ గురించైతే ఇంకేం ఆలోచించొద్దండి. ఇది చేంజ్ అవుతుంది. గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే స్టిల్ ఇది ఎండ్ అవుతుంది. ఇది ఎండ్ అయిన తర్వాత కూడా మీ లైఫ్ ఏంటంటే మంచిగానే ఉంటుంది. అప్పుడు మేబీ కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు కానీ బట్ స్టిల్ అది మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు మీ లైఫ్‌లో క్లియర్‌గా ముందుకు వెళ్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తుంది గూడా అంతా టెంపరరీగా జరుగుతుంది గానీ, నిజానికి అది రియల్ ఔట్‌కమ్ అయితే కాదండి. ఈవెన్ మీరు ఔట్‌కమ్‌ని ఇక్కడ ప్రిడిక్ట్ కూడా చెయ్యొద్దు. ఎందుకంటే, మీరలా చేసినంత మాత్రాన అదే జరుగుతదని ఏం లేదు. ఆఫ్‌కోర్స్ మీరు డార్క్‌నెస్‌లో ఉన్నారు కాబట్టి మీకు డార్క్ థాట్సే వస్తూ ఉండొచ్చు. కానీ అక్కడ ఖచ్చితంగా మీరు లైట్ చూస్తారు అంటే మోస్ట్‌లీ ఔట్‌కమ్ అనేది మీరు బెనిఫిట్ అయ్యేలా వస్తుంది. మీకు కొంత రిలీఫ్ దొరికినట్టుగా వస్తుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. దీనికోసం టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజు నుంచి మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి మీకు వేరే వర్క్ ఉన్నా వేరే సిట్యుయేషన్స్ మీరేమైనా హ్యాండిల్ చేయాల్సినవి ఉంటే వాటి మీద ఫోకస్ చేసి మీరు చేయాల్సింది చేయండి సరిపోతుంది. లైఫ్ అయితే మీకోసమే మీరనుకున్నట్టుగా చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ మీరు డిజర్వ్ చేసేలా చేంజ్ అవుతుంది. సో, ఇదైతే రియల్ బ్లెస్సింగ్ అనే కన్సిడర్ చేసి మీరేంటంటే ఈ రోజు నుంచి కూడా పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. హై వైబ్రేషన్స్ క్యారీ చేయండి. అదేంటంటే ఒక ఫినాన్స్, కెరియర్, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ ఏదైనా కూడా మీరు ఇప్పటి వరకు అలాంటి సిట్యుయేషన్‌లో సఫర్ అవుతుంటే, ఆ సఫరింగ్ అనేది ఇంకా ఎండ్ అవుతుందండి. ఎందుకంటే ఒక మనిషికి ఒకటే సిట్యుయేషన్ ఉంటుంది అని చెప్పడానికి లేదు. మల్టిపుల్ సిట్యుయేషన్స్ ఉంటాయి. మీరు ఏ సిట్యుయేషన్‌లోనైనా అలా నిజంగానే సఫర్ అవుతుంటే, అలా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నట్టయితే అది ఎండ్ అవుతుందండి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఏంటి బ్లెస్సింగ్స్ అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్‌లో అయితే మీరు రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారో, చాలా రోజుల నుంచి అంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారో, మీకు ఆ సిట్యుయేషన్‌లో ఫైనల్‌గా పీస్ దొరుకుతుందని చెప్పొచ్చండి. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని దీన్నింకా కరెక్ట్ వేలో హ్యాండిల్ చేస్తారు. సో, ఇప్పటి వరకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా మీకొక క్లారిటీ ఉండకపోవచ్చు. మీరేంటంటే మేబీ చాలా రకాలుగా ఆలోచించి ఉండొచ్చు. చాలా పాసిబిలిటీస్ ఉంటాయి కదా! బట్ ఏది కరెక్టో మీకు ఇప్పటి వరకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఫైనల్‌గా ఆ సిట్యుయేషన్‌లో ఏం చెయ్యాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది మీరు అర్థం చేసుకొని మీరేంటంటే మోస్ట్‌లీ ఇంకా దాన్ని డీల్ చేస్తారు అని చెప్పొచ్చు. సో, ఫైనల్‌గా పీస్ అయితే ఉంటుంది. ఆ కేయోస్ ఏవైతే ఉన్నాయో, ఆ కేయోస్ అనేవి కొంతవరకు క్లియర్ అవుతాయండి.
అండ్ ఈ టైంలో మీ థాట్స్ ఏంటంటే కొంత గ్రౌండ్ అవుతాయి అని చెప్పొచ్చు. చాలా మంది ఏంటంటే ఓవర్ థింక్ చేస్తుంటారు. ఆర్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేసేస్తుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండా అవన్నీ జరుగుతుంటాయి. బట్ ఈ టైంలో మీరేంటంటే కొంత గ్రౌండెడ్‌గా ఉంటారు కాబట్టి మీ థాట్స్ క్లియర్‌గా ఉంటాయి. మీరు చేయాల్సినవి చాలా క్లియర్‌గా చేస్తారు. అండ్ మీరేంటంటే పాసిబుల్‌గా ఎలాంటి రిస్క్స్ ఉంటాయి ఒక సిట్యుయేషన్‌లో ఆర్ ఒక వ్యక్తితో డీల్ చేస్తే అలాంటి సిట్యుయేషన్స్‌ని కానీ, అలాంటి వ్యక్తుల్ని కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు అని చెప్పొచ్చండి. సో, ఇది కూడా అంటే ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ చాలా మెస్సీగా ఉన్నట్టుంది. సో, అంటే జనరల్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చాలా మెస్ అనేది ఉంటుంది. కాకపోతే మీ లైఫ్‌లో మెస్ అనేది ఉంది. అది మీరు ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు కరెక్ట్‌గా. ఏ మనిషి అయినా సరే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలండి. కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేయాల్సుంటుంది. బట్ కొంతమంది ఏంటంటే సరిగ్గా ఆలోచించలేకపోవడం ఆర్ అంటే వాళ్ళకి కొంత పేషెన్స్ లేకపోవడం ఆర్ వాళ్ళేంటంటే ఆ కేయాస్‌తో డీల్ చేయలేక మరి కొంచెం థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, మీ లైఫ్ ఏంటంటే ఫైనల్‌గా అలా కాకుండా మీకు ప్రతిదీ అర్థమయ్యేలాగా మారుతూ ఉంటది. అండ్ మీరు నెక్స్ట్ ఏం చేయాలి? మీ లైఫ్‌లో ఎలా ముందుకు వెళ్ళాలి? వ్యక్తుల్ని ఎలా డీల్ చేయాలి? ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఈవెన్ మీకు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనైనా డిస్ప్యూట్స్ ఉన్నా ఆర్ మీకు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ ఉన్నా ఇలాంటివి కూడా క్లియర్ అవుతాయండి. ఈ టైంలోనేంటంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పొచ్చు. చాలా వరకు నాకు తెలిసి ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీ ఫ్యామిలీ నుంచి మీకెలాంటి సపోర్ట్ లేకపోయినా ఆర్ మీకంటూ ఒక రిలేషన్‌షిప్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి క్లియర్ అవుతాయి అన్నట్టుగా మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీరు చాలా హీల్ అవుతారండి. మీ స్పిరిచ్యువల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. మోస్ట్‌లీ గాడ్‌తో కనెక్ట్ అవుతారు. ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్. ఇవన్నీ యాక్చువల్‌గా రియల్ బ్లెస్సింగ్స్ అండి. ఎందుకంటే ఎవరైతే డివైన్‌తో కనెక్ట్ అవుతారో వాళ్ళు చాలా పాజిటివిటీ క్యారీ చేస్తారు. అలాంటి వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఓన్లీ పాజిటివ్ థింగ్స్ మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటారు. నెగెటివ్ థింగ్స్‌కి వాళ్ళ లైఫ్‌లో ప్లేస్ ఉండదండి. నెగెటివ్ పర్సన్స్‌కి ప్లేస్ ఉండదు. సో, ఆ విధంగా చూసుకుంటున్నట్టయితే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయనే చెప్పాలి. సో, ఇదైతే మీరు గుడ్ లక్ గానే కన్సిడర్ చేయండి. అండ్ రియల్ బ్లెస్సింగ్స్ లానే కన్సిడర్ చేయండి. ఎందుకంటే గాడ్‌తో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీరు చాలా చేంజ్ అవుతారు. మీ లైఫ్‌ని కూడా చాలా చేంజ్ చేసుకుంటారండి. ప్రతిదీ గూడా మీ ఫేవర్‌లో జరగడం స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఎక్కడైనా కొన్ని డిలే అవుతున్నా సరే, అవన్నీ కూడా మీరనుకున్న విధంగా మీకేంటంటే వర్కౌట్ అవుతాయి. సో, ఇదైతే చాలా పాజిటివ్ థింగ్ అనే చెప్పాలి. అండ్ ఈవెన్ మీలో ఎవరైనా సరే ఒక హౌస్ ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టయితే అది కూడా వర్కౌట్ అవుతుంది. సో, ఇలా ఏంటంటే మీరు ఇక్కడి నుంచి కూడా మీ లైఫ్‌లో చాలా పాజిటివ్‌గా థింగ్స్‌ని చూస్తారు అని నేను చెప్పగలను. సో, మీరేం చేస్తారు అంటే మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఒక టెంపుల్ ఉంటే విజిట్ చెయ్యండి. ఏ గాడ్ అయినా పర్వాలేదు. బట్ విజిట్ చేయండి. విజిట్ చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకోండి. మీ గ్రాటిట్యూడ్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయండి. అలానే ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని ఇంట్లో అన్ని రూమ్స్‌లో, అన్ని సైడ్స్‌లో గంగా జలం చల్లండి. అలా కూడా చేయడం వల్ల కొంత ప్యూరిఫై అవుతుంది. సో, ఇలా మీరేంటంటే చెయ్యొచ్చు. ఈవెన్ ధూపం వేసినప్పుడు కూడా అంతేనండి. ఇంట్లో అన్ని రూమ్స్‌కి వెయ్యండి. అన్ని సైడ్స్ చూపించండి. ఆ విధంగా చేయడం వల్ల కొంత ఏదైనా ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనైతే గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది? ఏంటి ఈ బ్లెస్సింగ్స్ గురించి? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు చాలా రోజుల నుంచి వ్యక్తులతో ప్రాబ్లమ్ ఉండడం కానీ, మీ థాట్సే క్లియర్‌గా లేకపోవడం కానీ, మొత్తానికి ఎందుకో కానీ చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. మెయిన్ ఏంటంటే, వ్యక్తులతో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుగా ఉంది. అది ఎవరైనా కూడా అవ్వచ్చు. నేనేంటంటే, ఇలా ఒక రిలేషన్‌షిప్‌ని స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ జరగడం అండ్ వాళ్ళకి మీకు మధ్యలో చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడం,
ఇలా ఏదో కనిపిస్తుంది. అఫ్ కోర్స్ అలా జరుగుతుంది కానీ మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ హ్యాపీగా ఉండడం ఇలా కూడా జరుగుతూ ఉండాలి. బట్ మళ్ళీ కూడా డిస్టర్బెన్సెస్ రావడం ఎందుకో కానీ ఏది అంటే మీకు పాజిటివిటీ క్రియేట్ చేయట్లేదండి. ఆర్ వ్యక్తులతో మీకు కాన్ఫ్లిక్ట్ లేకపోయినా స్టిల్ మీకు మీరుగా ఏదో ఒక విషయంలోనే ఏంటంటే కొంత స్ట్రగుల్ అవుతున్నారు. ఆ పీస్ అనేది మీకు లేదండి. నిజంగానే చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. సో మీరేంటంటే ఇంకా ఫైనల్‌గా ఏం జరిగితే అది జరిగింది అని చెప్పి విడిచిపెట్టేసారండి. మీరేంటంటే ఇంక అలా ప్రతిదీ హోల్డ్ చేసి అది మార్చేయాలి అలా ఒక డెస్పరేషన్ మీకేం లేదు. ఎందుకంటే మీరు ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. అవ్వకపోయేసరికి మీరేంటి మీ ఎండ్ నుంచి ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకోవాలనే చూస్తున్నారు. కానీ ప్రతిసారి అలానే జరుగుతుంటే మీరైనా ఇంకేం చేస్తారు? సో అందుకే విడిచిపెట్టేసారు. ఏం జరిగితే అది జరిగింది. నాకు కూడా హోప్ లేదు. ఇంక ఎలా అయితే అలా అయింది. మరి నేను కూడా ఏం చేస్తాను? చేయాల్సిందంతా చేశాను కానీ ఇంక నా వల్ల అవ్వదు అనుకోని మీరేంటంటే ఇంక డిసైడ్ అయిపోయారు. సో అలా అనుకున్నా సరే అప్పటికి కొన్ని సార్లు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. కొంత డిస్టర్బ్ అవుతున్నారు. దీనివల్ల కొంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇరిటేట్ అవుతున్నారు. ఇక్కడ మాత్రం నాకొకటి అర్థమైందండి. అదేంటంటే వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ కానీ ఆర్ మీకు సిట్యుయేషన్‌లోనేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కువగా మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. ఈ సిట్యుయేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇదంతా కూడా మీరేంటంటే ఇంకా హ్యాండిల్ చేయాలి అనుకోవట్లేదు. బట్ అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎందుకో కానీ మీకు మీరే ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆర్ మళ్ళీ కూడా ఈ మెస్‌నేంటంటే ఎంటర్‌టైన్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మళ్ళీ మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఎందుకిలా జరుగుతుంది? నేను ఎంత మంచిగా చేయాలనుకున్నా, నేను ఎంత మంచిగా ఉంటున్నా సరే, ఎందుకు ఇది జరగాలి? ఇలా కాకుండా ఇంకొకలా జరిగితే బావుంటుంది కదా! అని మీరనుకుంటున్నారు. మీకెక్కడా న్యూ బిగినింగ్స్ కానీ, న్యూ హోప్ కానీ ఏం కనిపించట్లేదు. మీ ఎండ్ నుంచయితే మీరు చేయాల్సింది చేశారు కాబట్టి, ఇంకా మీరు సరెండర్ అవ్వాలనుకోవట్లేదు. మీ వైపు నుంచి కొంచెం కూడా మీరింకా అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా లేరండి. ఇది ఇక్కడ రియల్ ప్రాబ్లమ్. సో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఏం జరిగితే అది జరిగింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఈ మెస్ అయితే క్లియర్ అవుతుంది. ఎవరితోనైతే మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఇంకొంచెం అవుతాయి. డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని ఫైట్స్ కూడా జరుగుతాయి. బట్ వన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత రిజాల్వ్ కూడా అవుతాయి. అంటే ఒకటి చెప్తాను. క్లైమాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఈజీగా ఉండదనమాట. అంటే వాళ్ళకి మీకు మధ్యలో ఇంటెన్స్‌గానే ఫైట్ ఉండొచ్చు. ఆర్ ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా కన్ఫ్రంట్ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడేంటంటే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో, ఇదంతా మీకు మెస్సీగా అయిపోతుంది. ఇంకొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నట్టే అనిపిస్తాయి. కానీ ఫైనల్‌గా ఇదేంటంటే పీస్‌ఫుల్‌గా చేంజ్ అవుతుందండి. అంటే అక్కడ ఎలా పీస్‌ఫుల్‌గా చేంజ్ అవుతుందంటే, వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. మీరు ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. దాని నుంచి మొత్తానికే బయటకొచ్చేస్తారు. అండ్ వాళ్ళు మీ విషయంలో కొంత కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. వన్స్ ఈ కన్ఫ్రంటేషన్ అంతా జరిగిన తర్వాత అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా అంటే కొంత ఇంకా మన వైపు నుంచి కూడా మనం చేంజ్ అవ్వాలి అనుకోని చేంజ్ అవుతారు. ఇలా ఏంటంటే సిట్యుయేషన్స్ కామ్ అవుతాయని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే డిస్ప్యూట్స్ ఉన్నాయి చూడండి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ ఇలాంటి విషయాల్లోనేంటంటే కొంత చేంజెస్ అనేవి కనిపించొచ్చండి. ఇది మీరేంటంటే నిజంగానే బ్లెస్సింగ్‌లాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ హెడ్‌ఏక్ మీరేంటంటే తీసుకోలేకపోతున్నారు. దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇది విడిచిపెట్టేస్తాము అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అంటే విడిచిపెట్టేస్తే ఒక బాధ, విడిచిపెట్టకపోతే ఇంకొక బాధ. సో, ఇలా మీరేంటంటే చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. సో, వచ్చే రోజుల్లో కొంచెం ఇంటెన్స్‌గా ఉంటుంది సిట్యుయేషన్ అయితే. మీకేంటంటే మరి కొంచెం భయం వేసినట్టే ఉంటుంది. కానీ స్టిల్ మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అక్కడ ఫైనల్‌గా ఇంకా మీకు అర్థమైపోతుంది. క్లియర్ అయిపోతుంది. వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. మీరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలో అంతవరకు అవుతారు. మీరు అవుతారండి. అంటే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. ఈ డిస్ప్యూట్ ఏంటంటే ఏ విధమైనదైనా అవ్వొచ్చండి. ఇలాంటిదే అని నేను మాట్లాడను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది కదా! బట్ ఇలాంటివైతే క్లియర్ అయిపోతాయని చెప్పొచ్చు. ఈ టైంలోనేంటంటే మీకు గాడ్‌తో కూడా కొంత కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి కొన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. మీ ఎండ్ నుంచి మీరేంటంటే వాటిని ఫాలో అయిపోవడమేనండి. మీ లైఫ్‌లో ఉన్న మెస్‌నేంటంటే ఫైనల్‌గా మీరు క్లియర్ చేసుకుంటారని చెప్పొచ్చు. మీ లైఫ్‌నేంటంటే మళ్ళీ ఒక గుడ్ వేలో ఆర్గనైజ్ చేస్తారని చెప్పొచ్చండి. ఇదైతే చాలా పాజిటివ్స్ అయినాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఏదో జరిగిపోతాది. మీరు ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేస్తారు అనేలాగా మీకు అనిపిస్తూ ఉంటది కానీ, అదేం ఉండదు. మీరేంటంటే జస్ట్ ఏం జరుగుతుందని చూస్తూ ఉండడమే. మీ వైపు నుంచి మీరేంటంటే కరెక్ట్‌గా ఉండడమే సరిపోతుంది. ఖచ్చితంగా థింగ్స్ ఆటోమేటిక్‌గా వర్కౌట్ అవుతాయి. అండ్ నేను చెప్పినట్టు కూడా మీరేంటంటే టెంపుల్‌కి విజిట్ చేయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం.
ఫైనల్ గా యూనివర్స్ ఈ సిచ్యువేషన్ కి ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. సో బేసిక్ గా నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీకు ఇప్పుడు ఏదైనా ఒకటి వద్దు అనుకుంటే దానికోసం మీరు ఎందుకు అంతలాగా ఆలోచించాలి? వద్దు అనుకున్న దానికోసం ఎప్పుడు ఎక్కువ ఆలోచించకూడదండి. ఎందుకంటే వద్దు అనుకున్న దానికోసం ఎక్కువ ఆలోచిస్తే మనకు తెలియకుండా మనం అది అట్రాక్ట్ చేసుకుంటుంటాం. అదే ఇప్పుడు మనకి ఏం కావాలి అనే దానికోసం మనం ఎక్కువ ఆలోచించాం అనుకోండి, అది అట్రాక్ట్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అదే మన లైఫ్ లో జరుగుతుంది. నాకు తెలిసి మీలో చాలా మంది ఏంటంటే ఏదైతే వద్దనుకుంటున్నారో దానికోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆర్ ఏదైతే రియల్ ప్రాబ్లమ్ అని మీకు అనిపిస్తుందో అదే జరిగిపోతదేమో అని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు వద్దు అనుకున్న దానికోసం ఆలోచించడంలో కూడా అది జరగకూడదు అనుకోవడం వేరు. అది జరిగిపోతదేమో అని భయపడడం వేరు. సో 2 రకాలండి అక్కడ కూడా. అంటే నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే దానికి మీరు పానిక్ అవుతుంటే, సో ఆ పానిక్ అవ్వడం అనేది ఎలా ఉందంటే అది నిజంగా మీ లైఫ్‌లో జరిగిపోతదేమో అని మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. బట్ ఆ విధంగా మీరు ఫీల్ అవుతే అదే మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నట్టుగా. మోస్ట్‌లీ అదే జరుగుతుంది. అదే మీరేంటంటే ఏం జరగాలి? ఆర్ అక్కడ ఎలా ఉంటే బావుంటుంది అని మీరు ఆ వేలో ఆలోచిస్తే అదే అట్రాక్ట్ చేసుకుంటారు. ఈవెన్ ఒకటి జరగకూడదు అని మీకుంటే అది జరిగిపోతదేమో అని ఆలోచించకూడదండి. అది జరగకూడదు. అలాంటిది జరగదులే అని ఆలోచించాలి. సో పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే మీరు ఒకటి ఆలోచించే విధానం బట్టే మీరు అది అట్రాక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. అంటే మీరు ఆలోచించేదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటది రియాలిటీలో. సో అలా చూసుకున్నప్పుడు మీరేం చేస్తున్నారంటే చాలా నెగెటివ్ గా ఆలోచిస్తున్నారు. ఆ నెగెటివ్ గా ఆలోచించిన దాంట్లో కూడా మీకు థింగ్స్ వర్స్ గా జరుగుతాయేమో అనేలాగా ఆలోచిస్తున్నారు. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. కానీ మీరు ఇంకా అలా ఆలోచించకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంత ఇది మీకు కన్ఫ్యూజింగ్ గానే ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు అర్థం చేసుకోవాలండి. ఇదేంటంటే మీకు ఒక గుడ్ ఛాన్స్ మీ లైఫ్ లో ఇప్పుడు చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. మెయిన్ డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. ఆర్ కొన్ని మీరు అనుకున్నట్టుగా జరుగుతాయి. మీకు ఫైనల్‌గా పీస్ అయితే దొరుకుతుంది. గాడ్‌తో కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి కొంత గ్రౌండ్ అయ్యి ఉంటారు. మీకు ప్రతిదీ కూడా క్లియర్‌గా అర్థమవుతుంది కూడా. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆలోచించినప్పుడు కూడా ఏదో ఒక వీక్ మూవ్‌మెంట్ ఉంటుంది. ఆ వీక్ మూవ్‌మెంట్‌లో కూడా మీరేంటంటే అస్సలు నెగెటివ్‌గా థింక్ చేయకూడదు. అంటే అలా జరిగిపోతదేమో, ఇంకా అది మనం హ్యాండిల్ చేయలేమేమో, అది ఇంక మన చేతుల్లో లేదేమో ఇలాంటివి అసలు ఆలోచించకూడదండి. అది జరగకూడదు. అది జరగదు. ఇలా ఆలోచించొచ్చు. సో, ఆలోచించే విధానం మాత్రం మార్చుకోండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక వీక్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఏదో ఒక మూవ్‌మెంట్‌లో వాళ్ళ కంట్రోల్‌లో ఉండవు. అలాంటప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అవి రాకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మాత్రం మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్‌ని మీరు చాలా తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు. మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ కూడా చాలా తొందరగా చూస్తారండి. అక్కడి వరకైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో సడెన్ చేంజెస్ వస్తున్నాయండి. మీరు ఎప్పుడైతే లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అప్పుడే కొన్ని జరుగుతున్నాయి. అవి ఎందుకలా జరుగుతున్నాయో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అంటే చాలా నెగెటివ్‌గా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో, మీ లైఫ్ ఏంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉందండి. అంటే మీరు ఏదనుకుంటున్నా సరే అది కలిసి రావట్లేదు. మీరొకటి చేద్దాం అనుకున్నా సరే అది ఎందుకో పెండింగ్‌లో ఉండిపోతుంది. ఇంట్లో మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు. బయట పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు. వ్యక్తులు మీతో కోఆపరేట్ చెయ్యట్లేదు. అసలు ఏం చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఇలా మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. మీ లైఫ్ అంటే మీకు ఏ విధంగా కూడా హ్యాపీనెస్ అయితే ఇవ్వట్లేదు. లైఫ్‌లో ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారని చెప్పొచ్చండి. సో, అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది లైఫ్ అసలు ఎందుకిలా ఉంది? ఏం జరుగుతుంది అని. సో, బేసిక్‌గా అలా జరగడానికి రీజన్ ఏంటంటేనండి, మీ లైఫ్‌లో మేబీ ఒక లేడీ ఫిగర్ ఎవరైనా సరే మీ గురించి నెగెటివ్‌గా అనుకుంటూ ఉండడం వల్ల, ఆర్ మీ వల్ల వాళ్ళు పెయిన్ తీసుకోవడం వల్ల, ఆర్ పర్టిక్యులర్‌గా మీ నుంచి వాళ్ళు అటెన్షన్ కోరుకుంటే, ఆ అటెన్షన్ దొరకకపోవడం వల్ల అంటే వాళ్ళ ఎనర్జీని మీరు పిక్ చేసుకుంటున్నారని చెప్పొచ్చండి. ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అయితే రియల్.
క్లియర్ గా మీ కార్డ్స్ ఏంటంటే ఒక ఫెమినైన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తున్నాయండి. అది డివైన్ ఫెమినిటీ కాదు, వూండెడ్ ఫెమినిటీ అన్నమాట. సో దాని అర్థం మీ లైఫ్ లో ఎవరో ఒక లేడీ, వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, కజిన్ అవ్వచ్చు, ఎవరైనానండి. పర్టికులర్ గా నేను ఏంటంటే ఇక్కడ రిలేషన్షిప్ గురించి మెన్షన్ చేయాలనుకోవట్లేదు. బట్ ఒక లేడీకి మీ నుంచి అటెన్షన్ ఆర్ అఫెక్షన్ అనుకున్న విధంగా అయితే దొరకట్లేదు. సో మేబీ దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎఫెక్ట్ అవుతున్నట్టు ఉన్నారు, ఆర్ సమ్ నెగిటివ్ వేలో మీ గురించి అనుకోవడం కానీ, మిమ్మల్ని కర్స్ చేయడం కానీ, ఆర్ మొత్తానికి వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద చూపిస్తుందండి. ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఏ జెండర్ అయినా అవ్వచ్చండి. బట్ మీరు ఎఫెక్ట్ అవుతుందయితే మాత్రం ఒక లేడీ వల్ల అని చెప్పొచ్చు. వాళ్ళ ఎనర్జీ అనేది మీరు పిక్ చేసుకుంటున్నారు. ఆర్ మొత్తానికి వాళ్ళు మిమ్మల్ని ఇలా అనుకోవడం వల్ల మీరైతే ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పొచ్చండి. సో ఇప్పటి వరకు మీ లైఫ్‌లో ఏం జరిగినా వాళ్ళ వల్లే జరిగింది. ఐ మీన్ వాళ్ళ వల్లే అంటే ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఎఫెక్ట్ అవుతుండడం వల్ల మీరు కూడా ఎఫెక్ట్ అయ్యారండి అంతే, సింపుల్‌గా చెప్పాలంటే. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే కొంత మీ లైఫ్ చేంజ్ అవ్వొచ్చండి. కొంత పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. కొంచెం ఏంటంటే ఇంకా మీ లైఫ్‌లో ఆ నెగటివిటీ అనేది ఉండకపోవచ్చు. ఫైనల్‌గా అంటే మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ మీకు అర్థం అవ్వట్లేదు, లైక్ ఒక మిస్టరీలా ఉందంటే, ఆ మిస్టరీ కూడా రివీల్ అవుతుంది. మీకు ఫ్రీడమ్ కూడా దొరుకుతుందండి. మోస్ట్‌లీ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీకు ఫ్రీడమ్ లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మీకు అంటే ట్రబుల్ చేస్తున్నారు, ఆర్ సమ్ మీ తరపున డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీ లైఫ్‌ని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఆర్ మొత్తానికి ఏంటంటే మీ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేదు, మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు అని అనుకుంటే మీకు ఇంకా ఫ్రీడమ్ దొరుకుతుందండి. ఈ టైంలోనేంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మీ లైఫ్‌ని మీరేంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌తో చేంజ్ చేసుకుంటారని చెప్పొచ్చు. యూనివర్స్ ఈ టైంలో మీతో కనెక్ట్ అవుతూ ఉంటది. అంటే మీకు తెలియకుండానే మీరేంటంటే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయడం, మీరు ఆ బేసిస్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడంలా చేస్తారు. ఏదైనా ఫైనల్‌గా మీకైతే ఫ్రీడమ్ దొరుకుతుంది. మీకు యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ కూడా దొరుకుతుందని చెప్పొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో మీకు క్లారిటీ కూడా వస్తుంది. వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని క్లియర్ కూడా అవుతాయి. సో ఇదైతే మీరు ఒక బ్లెస్సింగ్ లాగే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే మీరు మీ లైఫ్‌లో చాలా ఎఫెక్ట్ అయినట్టున్నారు. సో మీరు ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీ వల్ల ఇంకొకరు ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఆర్ ఇంకొకరు మీ గురించి ఆ విధంగా నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పొచ్చండి. అంటే ఒక పర్సన్ కర్స్ చేస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. పర్టిక్యులర్‌గా ఏం చెయ్యకపోతే ఉండదు కానీ, మోస్ట్‌లీ చేస్తే మాత్రం ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. మీ ఎండ్ నుంచి మీరేమైనా కరెక్ట్ చేసుకోవాల్సిందుంటే అది కూడా కరెక్ట్ చేసుకోండి. పూర్తిగా ఇంక మీరు ఫ్రీ అయిపోతారు వాటి నుంచి. ఎందుకంటే అవి అంత మంచివైతే కాదండి. మోస్ట్‌లీ మీరు ఇప్పటికే అంటే చాలా సఫర్ అయ్యారు, చాలా చూసారు. యూనివర్స్ అయితే ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ స్టిల్ ఇంకా మీరేంటంటే మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ చూడాలి, మీరు ఇంకా ఫ్రీ అయిపోవాలి, మీకెలాంటి ఛాలెంజెస్ ఉండకూడదు అనుకుంటే మాత్రం మీ లైఫ్‌లో నేను చెప్పినట్టుగా ఎవరైతే ఒక లేడీ ఉన్నారో వాళ్ళు మీ విషయంలోనేంటంటే డిసప్పాయింట్ అయినా ఆర్ నిజంగానే వాళ్ళు మీ వల్ల ట్రబుల్ ఫేస్ చేసినా ఆర్ మీ నుంచి ఎవరో అటెన్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మోస్ట్‌లీ మీరేంటంటే దాన్ని ఒక ఫ్రెండ్లీ మేనర్‌లో హ్యాండిల్ చేయడం అయితే మంచిదండి. అంటే పీస్ చేసుకోవడం మంచిది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే మీరు పీస్ చేసుకున్నంత కాలం అంటే ఓకే, యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. బట్ మీరు ఇంకా తెలిసి నెగెటివ్‌గా ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేరండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో బ్లెస్సింగ్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి కానీ, బట్ స్టిల్ మీ ఎండ్ నుంచి కొన్ని చేంజెస్ వస్తే ఇంకా అవి కూడా మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టుగా కార్డ్స్ చెప్తున్నాయి. అండ్ ఇంకొకటి మీరేంటంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెట్టి ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. అండ్ దుర్గా చాలీసా కూడా చదవండి. దుర్గా చాలీసా అనేది శుక్రవారం చదవండి. అండ్ ఇంకా మీకు వీలైతే మంగళవారం కూడా చదివితే మంచిది. సో ఇలా మీరు చదవడం వల్ల ఏమవుతుందంటే ఎంతో కొంత ఆ నెగటివిటీ అనేది క్లియర్ చేసుకుంటారండి. మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో చెప్పాను కదా! ఎక్కడో మీకు తెలియకుండా చాలా సఫర్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, కొన్ని ఇంజ్యూరీస్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు మీరేంటంటే వాటిని కంట్రోల్ చేయాలని ట్రై చేయొచ్చు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేయొచ్చు. వాటి నుంచి మీకు ప్రొటెక్షన్ కావాలంటే మోస్ట్‌లీ మీరు ఇలా చేయడమే. సో ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీ బ్లెస్సింగ్స్ కోసం ఏం చెప్తుంది అనేది.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే చాలా తెలివైన వ్యక్తి అండి. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మీకు తెలుసు. అదైతే మీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్ కూడా. సిట్యుయేషన్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే టైపు. కాకపోతే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లోనేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరు స్టబ్బర్న్‌గా ఉండడం కానీ, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరో ఒక లేడీ విషయంలో మీరు స్టబ్బర్న్‌గా ఉండడం కానీ, థింగ్స్‌నేంటంటే మీకు నచ్చినట్టుగా మీరు డీల్ చేయడం కానీ, అలాంటివేవో చేశారు. సో, దానివల్ల ఏంటంటే మీరు ఎఫెక్ట్ అయ్యారండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, మేమేంటంటే ఆ సిట్యుయేషన్‌లో చాలా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేశామండి. బట్ వాళ్ళకది అర్థం అవ్వలేదు అని. అంటే మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎదుటి వ్యక్తికి అర్థం కానప్పుడు, సో, మీరేంటంటే వాళ్ళకి ఫేవర్ చేసినట్టు కాదండి. అంటే మనం ఇప్పుడు ఒకటి మంచి చేసినా, చెడు చేసినా మన ఇంటెన్షన్స్ అనేవి ఫస్ట్ క్లియర్‌గా ఉండాలి. మన ఇంటెన్షన్స్ అనేవి ఏంటి అనేది కూడా ఎదుటి వ్యక్తికి క్లియర్‌గా అర్థమయ్యేలా చేయాలండి. బట్ మనం ఏంటంటే చేయాల్సింది చేసేసి, చెప్పాల్సింది చెప్పేసి, సో, అది వాళ్ళకి అర్థమైపోవాలి అని అనుకుంటే మోస్ట్‌లీ అది ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో వాళ్ళకి తెలీదు కదా! ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయితే మీరు అర్థం చేసుకోలేరో వాళ్ళకి కూడా తెలీదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఓపెన్‌గా కమ్యూనికేట్ చేస్తే తప్ప. సో, అలా చూసుకున్నట్టయితే మీ ఎండ్ నుంచి మీరు ఏదో విషయంలో స్టబర్న్‌గా ఉన్నారు. ఆ స్టబర్న్‌నెస్‌ని ఏంటంటే మీరు కన్విన్సింగ్‌గా నేను థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తున్నాను. ఇవేంటంటే ఇలానే డీల్ చేయాలి. ఇంకొక ఆప్షన్ లేదు అనే వేలో మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకున్నారు. ఆ వ్యక్తిని కన్విన్స్ చేయాలని ట్రై చేశారు. ఆర్ మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌ని కూడా ఆ వేలో మీరు హ్యాండిల్ చేశారు. దానివల్ల ఏంటంటే థింగ్స్ కాంప్లికేట్ అయిపోయాయండి. మీరు కూడా అనుకోలేదు ఇంత కాంప్లికేట్ అవుతాయి. మీ లైఫ్ దీనివల్ల మొత్తానికే ఎఫెక్ట్ అవుతుందని. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి అలాంటి పవర్ ఉంటదని ఎవరు అనుకోరండి ఫస్ట్. అట్ ద సేమ్ టైమ్ పర్సన్ గురించి పక్కన పెడితే ఈవెన్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేశారనుకున్నవి మీ ఫేవర్‌లో జరగకుండా కాంప్లికేట్ అయిపోతున్నాయి అంటే మరి మీరే ఆలోచించండి. ఆ టైంకి మీరు కరెక్ట్ అనుకున్నారు కానీ ఆ సిట్యుయేషన్‌కైతే అది కరెక్ట్ కాదు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే మీరు మీ పర్స్‌పెక్టివ్‌ని చేంజ్ చేసుకోలేదు. దానివల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారు అనేది మీకు తర్వాత అర్థమైంది. ముందైతే అర్థం అవ్వలేదు. అర్థమైతే ఎవరు అలాంటి పనులు చెయ్యరులెండి. సో, బేసిక్‌గా ఇప్పుడేంటంటే మీ లైఫ్‌లో ఇవి ఒక ఎండింగ్‌కొస్తున్నాయండి. మీ లైఫ్‌లో క్లియర్ చేసుకోగలుగుతున్నారు. ఇది నిజంగానే బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే చాలా సఫర్ అయినట్టున్నారు. చాలా స్ట్రగుల్ తీసుకున్నట్టున్నారు. సో, బేసిక్‌గా ఇంకా ఇదైతే క్లియర్ అయిపోతుంది. మోస్ట్‌లీ ఈ ఇయర్ ఎండింగ్ సరికి ఈ మెస్ అయితే క్లియర్ అయిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తితో కూడా మీకు మాట్లాడే ఛాన్స్ రావడం కానీ, వాళ్ళతో పీస్ చేసుకునే ఛాన్స్ రావడం కానీ జరగొచ్చు. బట్ దానికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. కొంచెం ఇటు అటు కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా మళ్ళీ దేనికి దారితీస్తుందని భయపడడం కానీ ఇలాంటివి కూడా జరగొచ్చు. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. మీ లైఫ్‌లోనైతే సిట్యుయేషన్స్ పాజిటివ్‌గా చేంజ్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీకేంటంటే ఆ కంఫర్ట్ అనేది దొరుకుతుంది. యూనివర్స్ కూడా మీకు ఈ టైంలో సపోర్ట్ చేస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఏది రైట్ అయితే అదే చెయ్యండి. సింపుల్‌గా చెప్పేస్తున్నానండి. అంటే ఇక్కడ మీ పర్స్‌పెక్టివ్ ఆర్ వ్యక్తుల పర్స్‌పెక్టివ్ ఆర్ సిట్యుయేషన్ అని కాదు కానీ, ఏది కరెక్టో, ఏది చేయాల్సిన పరిస్థితి ఉందో అదే చెయ్యండి. అంటే న్యూట్రల్‌గా చేయాల్సింది చెయ్యండి. ఎందుకంటే వన్స్ మీరు న్యూట్రల్‌గా చేసిన తర్వాత ఇంకా అక్కడ పాజిటివ్, నెగెటివ్ అంటూ ఏమి ఉండదండి. యూనివర్స్ ఏంటంటే ప్రతిదీ చూస్తూ ఉంటది కాబట్టి, మీరు కూడా చేంజ్ అయ్యారు అని యూనివర్స్‌కి కూడా అర్థమవుతుంది. ఆఫ్‌కోర్స్ మీరు చేంజ్ అయితేనే మీ లైఫ్‌లో బ్లెస్సింగ్స్ ఉంటాయని కాదు. బట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ బ్లెస్సింగ్స్ అనేవి డబుల్ అవుతాయండి. మీరేంటంటే ఎక్స్‌ట్రా హ్యాపీగా ఉంటారు. ఈ సఫరింగ్స్ అనేవి ఒకేసారి ఎండ్ అయిపోతాయి. లేకపోతే ఏమవుతుందంటే అవి స్లోగా గ్రాడ్యుయల్‌గా జరుగుతాయన్నమాట. దానివల్ల మీకెలా అనిపిస్తుంటదంటే కాసేపు నిజంగానే ఎండ్ అయిపోయినట్టుగా మీరు ఫ్రీ అవుతున్నట్టుగా అనిపిస్తది. కాసేపు మీకెలా అనిపిస్తదంటే లేదు లేదు ఇవి ఇంకా కంటిన్యూ అవుతాయి. ఇదేంటంటే టెంపరరీగానే జరుగుతుంది అని కూడా మీరు ఫీల్ అవుతారు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఇక్కడి నుంచి మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. మీరు ఏదైతే చేయాలో అదే చేయండి. అది ఏ సిట్యుయేషన్‌లో అయినా, ఏ వ్యక్తి విషయంలో అయినా. అది మీకేంటంటే కొంచెం ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. అది మీరు హ్యాండిల్ చేయలేరేమో అని మీకు అనిపిస్తది. బట్ మీరు కరెక్ట్ ఏదైతే అది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటది. ఈవెన్ ఈ టైంలో మీ ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేయడం వల్ల మీకు సైన్స్ వస్తుంటాయండి. మీకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. సో, దాని ప్రకారం కూడా మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అయితే పాజిటివిటీ ఉంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ ఇయర్ ఎండింగ్ సరికి ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే క్లియర్ అవుతాయి. మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. బ్యాడ్ థింగ్స్ కానీ ఆర్ నెగెటివ్‌గా కొన్ని జరుగుతున్నాయి చూడండి. అవి కూడా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఇంక అవేమి ఉండవు.
సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పినట్టుగా వ్యక్తులు ఎవరైతే మీ అటెన్షన్ కోరుకుంటున్నారో వాళ్ళతో మాత్రం పీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మీరేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకొని ఏది కరెక్ట్ చేయాలో అది చేయండి అంతే. అక్కడ సిచ్యువేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావాలి అని మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇది చేయడం కరెక్టా కాదా అని మీరు ఎవరితో కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు బేసిక్‌గా ఏదైతే కరెక్ట్ చేయాలో అది చేసేయండి అంతే. సో, అలా మీరు చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీకేంటంటే అది మేబీ వర్కౌట్ అవ్వట్లేదు ఆర్ స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించొచ్చు కానీ, బట్ తర్వాతైనా సరే వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటనేది చూద్దాం. పేషెన్స్ అండి. సో, ఒకటే మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. అండ్ మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. కాకపోతే కొంచెం మీకు పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా దూరం వచ్చేసారు. ఇక్కడి నుంచి కూడా చాలా చేంజెస్ అయితే వస్తాయి. బట్ కొంచెం పేషెన్స్‌తో కానీ సిట్యుయేషన్స్‌ని డీల్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీరు రష్ అయిపోయినా ఏది చేంజ్ అవ్వదు. సో, ఇక్కడి నుంచి కూడా అన్నీ స్లోగా చేంజ్ అవుతుంటాయి. మీరు కూడా స్లోగా ముందుకు వెళ్ళండి. స్లోగా సిట్యుయేషన్స్‌ని స్టడీ చెయ్యండి. మీరు ఏదైతే చేయాలో అది చేయండి సరిపోతుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మీకు పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. కానీ రైట్ టైమ్‌లో రైట్ థింగ్స్ మాత్రం జరుగుతాయండి. సో, ఒకటి జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఏంటి పరిస్థితి? అని ఇంతలా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అది రైట్ టైమ్ కాకపోతేనే జరగదు మోస్ట్‌లీ. వన్స్ రైట్ టైమ్ వచ్చిన తర్వాత జరగకపోవడం అంటూ ఏముండదు. మీరు ఎప్పుడో ఎఫర్ట్స్ పెట్టింది కూడా అనుకోకుండా ఆ టైంలో చేంజ్ అయిపోతుందండి. సో, అప్పుడప్పుడు చూడండి మీరు ఎప్పుడో ఎక్కడో మనీ పే చేసుంటారు. ఆ మనీ రావట్లేదు అనుకోని చాలా ఇబ్బంది పడతారు. చాలా రకాలుగా ట్రై చేస్తారు. ఇంకా అది రాదు అని విడిచిపెట్టేసిన తర్వాత ఎప్పుడో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ మనీ మీ దగ్గరికి రావచ్చు. అంటే టైం అనేది రైట్ టైమ్ అండి. సో, ఆ పేషెన్స్ ఏంటంటే మనుషులకుండాలి. మీ లైఫ్‌లో కూడా అంతే. ఏవైనా కొన్ని సిట్యుయేషన్స్ ఇప్పటి వరకు ఇంకా కన్‌క్లూజన్‌కి రాలేదు. అలా ఉన్నాయి. ఇంతేనేమో అని అనుకుంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో చాలా నెగెటివ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు, బ్యాడ్ ఈవెంట్స్ అనేవి టైమ్ టు టైమ్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు లైఫ్‌లో మీరేంటంటే గుడ్ ఫేజ్‌లో ఉన్నట్టు కాదు కదా! సో, ఇప్పుడు అది ఎండ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే స్లోగా మీ లైఫ్‌లో అన్నీ చేంజ్ అవుతాయి. సో, మీకేంటంటే ఆ పేషెన్స్ ఉండాలండి. ఇప్పటికిప్పుడు అయితే ఏది మారిపోదు కానీ, బట్ గ్రాడ్యుయల్‌గా అన్నీ చేంజ్ అవుతాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.